హలో అండి, అందరికీ నమస్తే. నేను ఈరోజు రెసిపీ వచ్చేసి దసరా నవరాత్రిలో మనం అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకునే మలిద లడ్డు చూపిస్తున్నానండి. చాలా బాగుంటుంది. మనం ఇది అమ్మవారికి నైవేద్యంగా బతుకమ్మను పేర్చినప్పుడు ఆ రోజు మనం ఒక 9 రకాలు ప్రసాదాలు తయారు చేసుకునే వాటిల్లో ఇది కూడా ఒకటండి. మీరు ఒకసారి ట్రై చేయండి. నేను చేసినట్టుగా చాలా టేస్టీగా సూపర్గా వస్తాయి. అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ ప్రసాదాన్ని మనం కూడా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా ఒక బౌల్లో మీరు ఒక ఫుల్ కప్పు గోధుమ పిండి తీసుకోండి. ఈ గోధుమ పిండిని మనం చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి. మీరు ఒక కప్పే తీసుకోవాలని లేదండి. మీరు నైవేద్యాలు ఎక్కువగా తయారు చేసుకోవాలంటే ఎంత పిండి అంటే అంత మనం తీసుకోవచ్చు. ఈ గోధుమ పిండిలో చిటికెడు ఉప్పు, అలాగే ఒక 3 స్పూన్ల ఆయిల్ కూడా వేసుకొని వాటర్ వేసి ఈ పిండిని బాగా చపాతీ పిండిలాగా మనం కలుపుకోవాలండి. పూరి పిండి, చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో ఆ విధంగా మనం కొన్ని నీళ్లు పోస్తూ కలుపుకోవాలండి. మెత్తటి మనకి స్మూత్గా అయ్యేంత వరకు కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా తయారైన తర్వాత మనం దీన్ని చపాతీలాగా తయారు చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో మనం నూనె వేసాము, అలాగే ఉప్పు, నీళ్లు ఇవే వేసాము. ఎంత చక్కగా స్మూత్గా వచ్చిందో చూడండి పిండి. ఇప్పుడు మీరు వీటిని చపాతీలాగా తయారు చేసుకోవాలి. పొడి పిండి కొద్దిగా వేసుకుంటూ మీరు చపాతీలాగా తయారు చేసుకోండి. ఇది మరి పల్చగా వచ్చినా పర్వాలేదు, అలాగని మందంగా వచ్చినా పర్వాలేదు. మీరేం టెన్షన్ పడక్కర్లేదండి. మీరు ఇది కొద్దిగా మందంగానే తయారు చేసుకోండి. ఒక 3 చపాతీలకి మనకి 9-10 లడ్డూలు వస్తాయి. మీరు దాన్ని బట్టి మీరు తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా కొంచెం మందంగా వచ్చినా పర్వాలేదండి. చూసారు కదా, ఈ విధంగా వచ్చినా మనకి మడత రొట్టెలని అలాగని ఏం తయారు చేయని అవసరం లేదండి. ఇలా నార్మల్గా ప్లెయిన్ చపాతీని తయారు చేసుకోండి. ఇలా ఒక 3 కానీ 4 కానీ మీ ఇష్టం ఏంటంటే అన్నీ తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం వీటిని నెయ్యి వేసి కాల్చుకోవాలి. పెనం పొయ్యి మీద పెట్టేసి మీరు వీటిని నెయ్యి వేసి కాల్చుకోండి. ఆయిల్ వేయకుండా మీరు ఆవు నెయ్యి వేసుకోండి, లేదంటే నేను నార్మల్ నెయ్యి చూపిస్తున్నానండి. అమ్మవారికి ఒకవేళ మీరు నైవేద్యంగా పెడితే మటుకు కంపల్సరిగా ఆవు నెయ్యి వేసుకోండి. ఈ విధంగా మీరు నెయ్యి కొద్దిగా వేసుకుంటూ ఈ తయారు చేసుకున్న చపాతీలన్నిటిని కూడా మనం కాల్చుకొని పక్కన పెట్టేసుకోవాలండి. చపాతీలు చేసేటప్పుడు మీరు నూనె మాత్రం వాడొద్దండి. ఎందుకంటే మనం లడ్డు తయారు చేసుకుంటాం దీంతో, దానివల్ల నూనె వేస్తే ఫ్లేవర్ అంతా పాడైపోతుంది. నెయ్యే వాడుకోండి. ఒకవేళ నార్మల్గా తినాలనుకుంటే మీరు మామూలు నెయ్యి వాడుకోవచ్చు. గేదె నెయ్యి అటువంటిది మనం ఇంట్లో షాపుల్లో దొరికే నెయ్యి కూడా వాడుకోవచ్చు. మీరు అమ్మవారికి ఒకవేళ తయారు చేస్తే మాత్రమే మీరు ఆవు నెయ్యి వాడుకోవాలండి. ఈ విధంగా అన్నిటినీ తయారు చేసుకోండి. చపాతీలన్నిటినీ 2 వైపులా పచ్చిగా లేకుండా కాల్చుకోండి. చూసారు కదా, ఈ విధంగా తయారు చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా తయారైన తర్వాత మిగతా చపాతీలన్నిటిని కూడా ఇదే విధంగా నెయ్యి వేసి కాల్చి చల్లారనివ్వండి. కాలిన తర్వాత వీటన్నిటిని చల్లారనివ్వండి. మిగతా చపాతీలన్నీ కూడా ఈ విధంగానే మనం తయారు చేసుకోవాలి. అన్నిటిని కూడా నెయ్యి వేసుకొని మనం కాల్చుకోవాలి. మీరు కొద్దిగా హై ఫ్లేమ్లోనే పెట్టి చపాతీలు ఎప్పుడైనా కాలిస్తే త్వరగా కాలుతాయి, అలాగే మెత్తగా వస్తాయండి. ఇది ఒక టిప్ అన్నమాట. మీరు లో ఫ్లేమ్లో పెట్టి చపాతీలు కాలిస్తే మటుకు కొంచెం గట్టిగా వస్తాయి చపాతీలు. ఎప్పుడైనా హై ఫ్లేమ్లో పెట్టి చపాతీలు 2 వైపులా త్వరగా మనం స్టవ్ దగ్గరే ఉండి 2 వైపులా తిప్పుతూ కాలిస్తే చక్కగా మెత్తగా వస్తాయన్నమాట. ఇప్పుడు మీరు ఈ చపాతీలన్నిటిని కూడా ఒక మిక్సీ బౌల్లో చల్లారిన తర్వాత దీంట్లో వేసేసుకోవాలి. అలాగే నేను ఎండు కొబ్బరి తీసుకున్నానండి. పచ్చి కొబ్బరి కాదు, ఎండు కొబ్బరి తురుము ఒక అరకప్పు తీసుకోండి. అలాగే దీంట్లో ఒక అరకప్పు బెల్లం తురుము తీసుకోండి. మంచి బెల్లం, ఫ్రెష్ బెల్లం తీసుకోండి. తీసుకొని దీంట్లో మనం కొద్దిగా ఇలాచీలు కూడా వేసుకోవాలి.
ఇలాచీ పౌడర్ ఉంటే పౌడర్ వేసుకోవచ్చు, లేదంటే ఒక 2-3 ఇలాచీలు వేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అంటే మరీ మెత్తగా కాకుండా కొంచెం రవ్వలాగా మనం పట్టుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా కొద్దిగా రవ్వగా పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్నాక ఒక బౌల్లో వేసేసుకోండి. చపాతీలు రెడీ అయిపోయినాయి అంటే మనకి చాలా ఈజీ అండి. బెల్లం తురుము, కొబ్బరి తురుము మీరు రెడీగా పెట్టేసుకున్నారంటే ఇది మనకి లడ్డూలు తయారు చేసుకోవడం చాలా ఈజీ అనమాట. ఇప్పుడు మీరు అలాగే ఇది మిక్సీ పట్టుకున్నాక గసాలా ఒక అరకప్పు తీసుకొని పక్కన పెట్టేసుకోండి. అంటే అరకప్పు కూడా అవసరం లేదండి, ఒక 2-3 స్పూన్లు అయితే సరిపోతుంది. లడ్డూలు ఈజీగా చుట్టేసుకోవచ్చు. తొందరగా మనకి గట్టిగానే తొందరగా మనకి లడ్డూ లాగా తయారైపోతుంది అనమాట ఈ పిండి అనేది. చూసారు కదా, ఈ విధంగా బెల్లం ఉండడం వల్ల మనకి తొందరగా లడ్డు ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు కొంచెం ఒక 2-3 స్పూన్లు గసాల తీసుకోండి. ఆ గసాలలో మీరు పైన చల్లుకోండి, లేదంటే లడ్డూని ఇలా కొంచెం తిప్పేస్తే లుక్ బాగుంటుంది. అలాగే తినేటప్పుడు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా తయారు చేసుకోండి. ఇది నేను 3 చపాతీలకి మనకి 8-9 లడ్డూలు వస్తాయండి. మీరు 6 చపాతీలు కానీ లేదంటే 12 చపాతీలు చేసుకుంటే బోలెడు 20 లడ్డూల దాకా తయారవుతాయి. మీకు ఇంట్లో ఎక్కువ మంది ఉంటే ఆ విధంగా తయారు చేసుకోవచ్చు. ఓకేనండి, ఇలాగే అన్ని లడ్డూలని తయారు చేసుకోండి. చాలా ఈజీ అనమాట. మీరు ఎక్కువ కష్టపడాల్సిన పని ఏం లేదండి. త్వరగా మీరు అమ్మవారి నైవేద్యాలు ఈ విధంగా రకరకాలుగా 9 రకాలు మీ ఇష్టమైన మీరు ఏ విధంగా మీ ఆనవాయితీని బట్టి మీరు ఏమేమి నైవేద్యాలు పెట్టుకుంటారో అవన్నీ తయారు చేసుకోవచ్చు. ఇవే పెట్టాలని ఏం లేదండి. నేను ఇది కూడా ఒక భాగంగా అమ్మవారి నైవేద్యాల్లో ఇది కూడా ఒక భాగం కాబట్టి నేను ఇలా తయారు చేసి చూపిస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, మీ అందరికీ బాగా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ఒకసారి ట్రై చేయండి, మీరు రుచిగా ఉంటాయి. అలాగే మీరు అప్పుడప్పుడు మామూలుగా ఇంట్లో కూడా తయారు చేసుకొని తినేయచ్చండి, చాలా బాగుంటాయి. హెల్దీ కూడా. మీరు కావాలంటే సోంపు పౌడర్ కూడా వేసుకోవచ్చు, దీంట్లో ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి ట్రై చేయండి నేను చేసినట్టుగా. అమ్మవారికి చక్కగా నైవేద్యం పెట్టుకొని మీరు ఎంజాయ్ చేయండి. అందరికీ వెరీ వెరీ థ్యాంక్ యూ అండి. ఈ విధంగా స్మూత్గా చక్కగా వచ్చాయి చూడండి. టేస్ట్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు అందరూ ట్రై చేయండి. అందరికీ వెరీ వెరీ థ్యాంక్ యూ అండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.